ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో చేరికలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజాసేవ భవన్ ప్రతిరోజు జనజాతర తలపిస్తుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాగోని సుధాకర్ గౌడ్, భీమనవేణి రాములు యాదవ్, భీమనవేణి రవి యాదవ్ల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్, అంకోలి గ్రామ పంచాయతీ పరిధిలోని కోలాంగూడ, కొత్తూరు సొసైటీగూడ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తరలివచ్చారు. వారందరికీ కంది శ్రీనివాస్ రెడ్డి కండువాలు కప్పి చప్పట్లతో పార్టీలోకి స్వాగతించారు. పార్టీకి క్యాడర్ ఎంతో ముఖ్యమైందని, అది కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపైన ఉంటుందన్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో నాయకుల కృషి వల్ల పార్టీ బలోపేతమవుతుందన్నారు. తాను హైదరాబాద్కు తన సొంత పరివేల కోసం పోనని, ఆదిలాబాద్ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే వెళ్లి వస్తానన్నారు. తానెప్పుడు గరీబోళ్ల పక్షమేనన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, లోక ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్, ఎల్వరాయ్ రామ్ కుమార్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఇజ్జుగిరి సంజయ్ కుమార్, నాయకులు ఆల్జెట్టి నాగన్న, బోర్ల శంకరయ్య, కిజర్ పాషా, చిలుకూరి సతీష్, ఎంఏ ఖయ్యూం, మానే శంకర్, దినేష్ గౌడ్, దాసరి ఆసన్న, పోసెట్టి, కిషయ్య, అన్నెల శంకర్, అక్బర్, ఖలీం, అశోక్, ప్రభాకర్, నక్కల దత్తు, అఖీం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మరి అదే విధంగా కొత్తూరు నవయగాం సోదరులు సోయం చైతు, కనక విష్ణు, వారి మహల్, సోయం మణకు, కర్పేట తుకార్, కుమ్ర పవన్, మిశ్ర నాగేష్, తొర్స ప్రకాష్, ఎరకం మాణిక్యరావు, పుష్నాథ్ శ్యామరావు, జరగబోయే భవిష్యత్తు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులు అదేవిధంగా మరి సుధాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సోదరులు అంకాపూర్ గ్రామస్తులు, వారిని కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఆహ్వానించవలసిందిగా వారందరికీ మర్సకుల చింతూ, తిరుపతి, మర్సకుల లక్ష్మణ్, మర్సకుల సంతోష్, రామ్ శ్రీరామ్ జాకో, శ్రీమతి భీమారావు, గంగాధర్ గౌడి, సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో తెచ్చుకోవడం పెద్దలు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను.
మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కాబట్టి ఈరోజు అంకోలి గ్రామ పరిధిలో కొత్తూరు, నవేగాం, కొల్లాంగూడ, అలాగే ఈరోజు సొసైటీ కూడా దాదాపు 4 అనుబంధ గ్రామాల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందరి కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లనే ఈరోజు 4 అనుబంధ గ్రామాల నుంచి చేరడం జరిగింది. మా రాములు యాదవ్ కాక మా రవన్న ఇద్దరు కూడా అంకోలి గ్రామంలో తంతోలి గ్రామం నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మొన్ననే తంతోలి గ్రామంలో దాదాపు ఒక 2 గంటల సేపు వాడ తిరగడం జరిగింది. అన్న ఇంట్లో ఛాయ్ తాగడం జరిగింది. మా రవన్న కానీ రాములు యాదవ్ గారు ఎంతో మాకు తంతోలిలా కింది స్థాయి నుంచి క్యాడర్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే మీ అందరు కూడా సుధాకర్ గౌడ్ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రూరల్ మండలం మొత్తంలో ఆయన కష్టపడ్డట్టుగా ఎవ్వరు కష్టపడడం లేదు. అంత బాగా అల్చెట్టి నాగన్న గారు, సుధాకర్ గౌడ్ గారు బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలా, అల్చెట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని సమాజాల సమూహం. పద్మశాలి సమాజం నుంచి అల్చెట్టి నాగన్న గారు ఇప్పుడు అద్భుతమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నారు. అవునే గౌడ సమాజం నుంచి సుధాకర్ గౌడ్ గారు, మన మహేష్ గౌడ్ గారు కూడా గౌడ సమాజం నుంచి మన అధ్యక్షులుగా ఉన్నారు బీసీ సమాజం నుంచి. కాబట్టి సుధాకర్ గౌడ్ గారు రూరల్ మండలంలో మీ అందరి కోసం 24 గంటలు కూడా మీరు అందరి కోసం కష్టపడేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు, సుధాకర్ గౌడ్ గారు, అల్చెట్టి నాగన్న గారు. వీళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాడర్ నిర్మాణం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి క్యాడర్ నిర్మాణం చేయగలిగినప్పుడే మనం ఒక 20-30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఒకటి గుర్తుకు, నాకు కంది శ్రీనివాస్ రెడ్డి అంటే హైదరాబాద్లో ముఖ్యమంత్రి స్థాయిలో మీరు పోయి అడగండి. కంది శ్రీనివాస్ రెడ్డి అంటే మహేష్ అన్న ఏమంటారు, కంది శ్రీనివాస్ రెడ్డి పైరవి కోసం రాడు. ఏ మంత్రి దగ్గరికి నేను ఇంతవరకు పైరవి కోసం పోలే, నా సొంత పనుల కోసం. కొంతమంది చాలామంది పైరవుల కోసం పోయినారు, అవుట్డేటెడ్ అయిపోయినారు, వేరే విషయం. కానీ నేను ఏ మంత్రి దగ్గర కూడా ఆదిలాబాద్ సమస్యల కోసమే పోతా, 1 నిమిషంలో పని చేసుకుని వస్తా, మీ సమస్యల కోసమే తప్ప నాకు వ్యక్తిగత లబ్ధి కోసం ఏ దానికి కూడా నేను పోను. అందుకే నాకు మంచి పేరున్నది. కంది శ్రీనివాస్ రెడ్డి సొంత పనుల కోసం రాడు. ఏ మంత్రి నేను వచ్చినా కూడా 1 నిమిషంలో పని చేసి పెడతాడు తప్ప కంది శ్రీనివాస్ రెడ్డి సొంత పనుల కోసం రాడు, కాంట్రాక్ట్ల కోసం రాడు, కంది శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్టుల కోసం రాడు, గరీబ్ వాళ్ళ కోసమే వస్తాడనే పేరున్నది. ఇంకోటి మీరు ఎక్కడైనా గుర్తుపెట్టండి, 119 నియోజకవర్గాలలో ఓడిపోయిన నియోజకవర్గాలలో మన ఆదిలాబాద్ టాప్ పొజిషన్లో ఉన్నది. ఇప్పుడు క్యాడర్ నిర్మాణం మీద సుధాకర్ గౌడ్ గారు, లోక ప్రవీణ్ గారు, అలాగే జహీర్ రంజాన్ గారు, కయ్యూం గారు, బూర్ల శంకరయ్య గారు, నాగన్న గారు, ఇలాంటి మంచి నాయకుల సహకారంతో, నేను బండారి సతీష్ గారు, ఇలాంటి నాయకుల సహకారంతో నేను కొత్త జాయినింగ్స్ క్యాడర్ నిర్మాణం మీద దృష్టి పెట్టడం జరిగింది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మనమే విజయం సాధించాలా. ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా చేతి గుర్తుకు ప్రతి ఒక్క సోదరుని ఓటేపియాలి మనమందరం కూడా. మీరందరూ కూడా ఎంతో దూరం నుంచి, పల్లెటూరు నుంచి వచ్చిండ్రు. మీ అందరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందుకే నేను పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళది ప్రతి ఒక్క పేరు నేను చదువుతా. ఎందుకు చదువుతా తెలుసా? మీరు అంత శ్రమకు, ఎంతో కష్టం కొద్దీ అంత దూరం నుంచి మీరు వచ్చుడు గొప్పనా, నేను మీ పేరు చదువుడు గొప్పనా? మీరు వచ్చుడే గొప్ప, నేను చదువుడు గొప్ప కాదు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నాకు ఈరోజు ఆదిలాబాద్ ప్రజల యొక్క క్యాడర్ నిర్మాణం వల్లనే నాకు ఇంత మంచి పేరు వచ్చింది. కంది శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బ్రహ్మాండమైనటువంటి గాంధీ భవన్ తర్వాత అంత మంచి ఆఫీస్ కట్టిండని ఎవరు వచ్చినా అంటున్నారు. రోజు నిత్య అన్నదానం చేయగలుగుతున్నాం మనం. నా ఆఫీస్కి ఎప్పుడన్నా కానీ సొసైటీ కూడా
కొత్తూరు, నవేగావ్, కొలాంగూడ, ఈ అంకోలి, తంతోలి, ఈ గ్రామాల నుంచి ఎప్పుడు కానీ మా ఆఫీస్కి వస్తే ఆదిలాబాద్లో మీకు ఎవరన్నా చుట్టాలు కదా అన్నాళ్ళు, తమ్ముళ్ళు, మీకు ఎవరు చుట్టాలు లేరు కదా, గుర్తుపెట్టుకొని కంది శ్రీనివాస్ రెడ్డి మీ చుట్టం ఉన్నాడు ఆదిలాబాద్లో. ఎప్పుడు వచ్చినా మన ఆఫీస్లో బుక్కెడు పువ్వ తినంది పోదు మీ ఊరికి, సరేనా? ఎప్పుడు వచ్చినా కూడా మన ఆఫీసులో బుక్కెడు పువ్వ తినే పోవాలా, కోపెడు ఛాయ్ నీళ్ళు తాగిపోవాలా, సరేనా? కనీసం ఛాయ్ తాగిన పోలి, పగటికెత్తే బుక్కెడు పువ్వ అయిన పోలి. దాదాపు రాత్రి కూడా ప్రతిరోజు భోజనం మనం ఉంచుతున్నాం కాబట్టి పగటికి వచ్చినా రాత్రికి వచ్చినా మీకు బుక్కెడు పువ్వ తినిపించి పంపిస్తా. మీరు ఆదిలాబాద్లో మీరు విత్తనాలు కొనుక్కోవడానికి వచ్చినా, ఎరువులు కొనుక్కోవడానికి వచ్చినా, ఫెర్టిలైజర్ కొనుక్కోవడానికి వచ్చినా, బట్టలు కొనుక్కోవడానికి వచ్చినా, పెళ్లి షాపింగ్కి వచ్చినా, పేరెంటాలకు వచ్చినా, మీ బంధువు చుట్టం కంది సీనన్న ఉన్నాడు, కంది సీనన్న ఆఫీస్లో బుక్కెడు పువ్వ తినిన తర్వాతనే ఊరికి పోవాలి. మీరు అర్థమైందా? మీరు ఎవ్వరు కూడా ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా కూడా మీ ఆఫీస్ డోర్లు కాంగ్రెస్ పార్టీ డోర్లు మీకు ఓపెన్, తలుపులు తెరిచే ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ మీటింగ్లో నేను ప్రత్యేకంగా కొంతమంది క్యాడర్ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తున్న వాళ్ళని, నిరంతరం జాయినింగ్లు పెట్టి మంచి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తున్న వాళ్ళందరికీ నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా సుధాకర్ గౌడ్ గారు, లోక ప్రవీణ్ రెడ్డి గారు, బండారి సతీష్ గారు, జహీర్ రంజాని గారు, ఆ తర్వాత బూర్ల శంకరయ్య గారు, ఆ తర్వాత నల్చెట్టి నాగన్న గారు, దాసరి ఆశన్న గారు, కిజర్ పాషా గారు, వీళ్ళందరి మంచి మనుషుల యొక్క, ఎందుకంటే జాయినింగ్ కార్యక్రమాల్ని వీళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా క్యాడర్ నిర్మాణం జరగాల, కింది స్థాయి వరకు వెళ్ళాల. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కయ్యూం గారు, అందరికంటే మా కయ్యూం మామ గారు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మనకు గరీబోడే ఓటెత్తాడు, కడుపు నిండినోడు ఓటేయడు. అర్థమైందా మీకు? మన గరీబోడు, పేదోడు, రోజు కూలి చేసుకునేటోడు, తక్కువ భూమి ఉన్నోడు, భూమి లేని వాళ్ళు, నిరుపేదలే కాంగ్రెస్ పార్టీకి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలు, వీళ్ళే ఎత్తారు మన కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి వాళ్ళని మనం కాపాడుకోవాలా, వాళ్ళని మనం పార్టీలో చేర్చుకోవాలా. కొంతమంది తెలియదు, కంది సీనాల దగ్గర కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉన్నా ఎట్లా చేరాలో తెలియదు. కాబట్టి మీరందరూ కూడా పార్టీ కోసం కష్టపడతా ఉన్నారు. కాబట్టి కౌన్సిలర్లు కానీ, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, అన్నలు, నేను క్యాడర్ నిర్మాణం చేయబట్టే రేవంత్ రెడ్డి అన్న కానీ, వేం నరేందర్ రెడ్డి అన్న కానీ, మహేష్ కుమార్ గౌడ్ అన్న కానీ, సీతక్క కానీ, కంది శ్రీనివాస్ రెడ్డి క్యాడర్ నిర్మాణంలో మాత్రం ఎక్కడ రాజీ పడరని నాకు మంచి పేరు వచ్చింది. మీరు క్యాడర్ నిర్మాణం చేస్తే ఇప్పుడు ఒక 10 మంది పేర్లు తీసిన. ఎందుకు తీసిన? ఎందుకంటే ఈ లోకప్రవీణ్ ఉన్నాడు, జైలుకి వెళ్ళి పైసలు ఆయన ఖర్చు పెట్టుకుని క్యాడర్ని తీసుకెళ్తాడు. అట్లా ఈ సుధాకర్ బాబాయ్ ఉన్నాడు, గౌడ్ బాబాయ్ ఇంతవరకు ఆయన జేబులకి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టి తిరిగినోడే తప్ప నా దగ్గర ₹1 అడిగేటోడు కాదు. పాపం మన ఆత్మాభిమానం గల మనుషులు వీళ్ళంతా కూడా. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిస్వార్థంగా ఇటువంటి వ్యక్తులు ఉండడం కూడా నేను చాలా సంతోషపడుతున్నా. సుధాకర్ గౌడ్ గారు ఇంతవరకు నన్ను కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది ఒక్క పని అడగలే. సుధాకర్ గౌడ్ గారు ఈ పని చేసి పెట్టుకొని ఎప్పుడు ఇంతవరకు నా దగ్గరికి రాలేదు. లోక ప్రవీణ్ గారు ఆయనే ఒక కాంట్రాక్టర్. సీనాన్న ఈ కాంట్రాక్ట్ చేసుకోవాలన్నా అంటే కనుక మనకెందుకు, మనం సంపాదించే మత్తున్నాయి, ఇప్పుడు మనకేం మద్దాడు ఈ లోక ప్రవీణ్. చూడండి, ఇట్లా అనేటోళ్ళు కూడా ఈ కాలంలో లేరు. ఈ మాట చెప్తున్నా. ఒక సంవత్సరం అయింది, ఒక సంవత్సర కాలంలో కయ్యూ మామ రోజు పొద్దున్న ఆఫీస్ పని చేస్తాడు. మామ ఈ కాంట్రాక్ట్ కావాలా, ఈ పని కావాలని ఎప్పుడన్నా వచ్చి అడిగిన మనల్ని పాపం తను నిస్వార్థంగా చేసే వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిస్వార్థంగా చేసేవాళ్ళు. అలాగే పనులు చేయించుకోవద్దని కాదు, బ్రహ్మాండంగా పనులు చేయించుకోండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, పేదలకు పనులు కావాలా, కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు, అభిమానులు అందరూ అభివృద్ధిలో భాగం కావాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాడర్ నిర్మాణం చేయని నాడు మనం ఎంత అభివృద్ధి చేస్తే కూడా మనం ప్రజలకు చెప్పుకోలేము. మనం అవునా కాదా? ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 మధ్యలో కొన్ని లక్షలాది ఇల్లు కట్టించింది. మరి 2014 ఎందుకు ఓడిపోయింది? తెలంగాణ ఇచ్చినా కూడా ఎందుకు ఓడిపోయింది? క్యాడర్ నిర్మాణం చేసేవాళ్ళు లేరు. ఎవరైనా భజన చేసేవాడికే, భజన చేసేవాడు ఇంటి మీద, క్యాడర్ నిర్మాణం చేసేవాడు ఇంటి కింద. ఇట్లయితే నడుతుందా? క్యాడర్ నిర్మాణము సంత కాకున్నాడు, ఆయనకి ఏం స్వార్థం లేదు.
పొద్దుగల్ల 7 కొట్టే నుంచి రాత్రి 11 కొట్టేదాకా ఏ ఊళ్ళో సుధాకర్ గౌడ్ గారితో కోఆర్డినేషన్ చేయడం, ఆఫీస్ ఇన్ఛార్జ్ నేను అందరికీ చెప్తుంటా మా సంతకాకని, నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయితే మా సంతకాక డిప్యూటీ ఇన్ఛార్జ్ అని చెప్తా ఉంటా అందరికీ, అవునా కాదా? మా ఆఫీస్ హెడ్ ఆఫీసు ఇగో మొత్తం ఇన్ఛార్జ్ మా కయ్యూం మామ. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ రూరల్ మండలానికి సుధాకర్ గౌడ్ గారు, అల్చెట్టి నాగన్న గారు మీకు వీళ్ళు ఉంటారు. ఎప్పుడు క్యాడర్ నిర్మాణం చేస్తారు, మీకు అందుబాటులో ఉంటారు. మీకు కష్ట సుఖాలలో బాబాయ్ రిమ్స్లో కానీ ఎక్కడ సమస్య వచ్చినా, ఇండ్ల నిర్మాణం కానీ, రేషన్ కార్డులు కానీ ఎక్కడ వచ్చినా కూడా మన దృష్టికి తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నది. మీ బండగూడ, అంకాపూర్ సొసైటీ కూడా, కొత్తూరు, నవేగాం, కొలంగూడ 6 జీపీ పరిధి గ్రామ పంచాయతీ పరిధిలోని 6 అనుబంధ గ్రామాల్లో ఈరోజు జాయినింగ్ చేసుకున్నాం. మీ అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా భోజనం చేయండి, భోజనం ఏర్పాటు చేయబడింది. భోజనం చేసిన తర్వాతనే పోండి. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, ఈ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. గవర్నమెంట్ నుంచి ఇల్లు వస్తాయి, తప్పకుండా ఇల్లు కట్టించుకుంటారు. రేషన్ కార్డులు వస్తాయి, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ఆ తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, రైతు రుణమాఫీ అన్నీ జరుగుతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రి మీకు పోలీస్ స్టేషన్ పని వచ్చినా, అర్ధరాత్రి మీకు హాస్పిటల్ పని వచ్చినా, మీ కందిసీనన్న సైన్యం ఉన్నదని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మిమ్మల్ని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టినా, లేదంటే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చినా, మీకు అందిస్తున్న ఆఫీస్ ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి. మీరు ఎప్పుడు అదే కొరకు నేనున్నా. మీకేమైనా కేసులు ఏమన్నా అయినా కూడా నేను వకీల్ని పెడతా, నేను వకీల్ని పెట్టి వాదించిపిస్తా. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే ఎవరైనా కానీ నేను ఆదుకుంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీకు ఏ కష్టం రానియం, ఏ కష్టం వచ్చినా నేనున్నా. మీకు ఆఫీసర్లతోనే మన పని కాకపోతే, మీకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక చెప్పండి. కాక ఆఫీసర్లతో ఏం పని కాకుండా, గవర్నమెంట్ ఉద్యోగులతో ఏమైనా పని కాకుండా సుధాకర్ గౌడ్ గారు ఉన్నారు, నాగన్న గారు ఉన్నారు, రూరల్ మండలం. అలాగే మీ ఊరు రాములు యాదవ్ కాక మా టైగర్, మా రాములు యాదవ్ కాక ఉన్నాడు, మా యాదవ్ కాక, ఆ తర్వాత మా రవీణ ఉన్నాడు. మొత్తం పొద్దునిండా మొన్న తంతోలి గ్రామం నుంచి నాతోనే ఉన్నాడు. తంతోలిలో బలమైన క్యాడర్ నిర్మాణం చేస్తుడు. అంకోలి తంతోలి మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలా. ఈసారి అంకోలి తంతోలి గ్రామాల్లో 70% ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొట్టాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎంపీటీసీ అంకోలి తంతోలి ఎంపీటీసీలు, అలాగే మా నాగన్న గారి యాపలు కూడా ఎంపీటీసీ కూడా. మీరందరూ కూడా నాగన్న గారిని మేము నిలబెడితే మీ ఎలక్షన్లలో మీరందరూ కూడా మన పెద్దలందరికీ చెప్పాలా, మా నాగన్న గారి కోటి వేపియమని అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై ఆదిలాబాద్, జై కాంగ్రెస్.